పంచకట్టు దోస ఫౌండర్ భరణ్కి పంచ కట్టుకోవడం వచ్చా? పంచ కట్టుకోవడం అంటే రెగ్యులర్ పంచ కట్టుకోవడం రాదు కానీ రామ్రాజ్ కాటన్ ఉండంగా మనకెందుకు మేడం టెన్షన్ ఇంకా. అరే వా! ఈ స్లాంగ్ యాక్సెంట్ చూస్తుంటే భరణ్ గారు మీరు సినిమా డైలాగ్స్ కూడా అవలీలగా చెప్పగలరు. కొంచెం ఆర్టిస్టిక్ టింజ్ కనిపించింది నాలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి ఒకసారి ఊరుకునే. జై బాలయ్య. చిన్నప్పుడంతా పెద్ద బాలయ్య అభిమాని నేను. పెద్దయ్యాక అంటే పెద్దయ్యాక ఏమైపోయిందంటే ఈ వర్క్ దీంట్లో పడిపోయి కొంచెం అంటే ఆ చిన్నప్పుడు ఉన్నంత ఫానటిక్ ఫీలింగ్ అంటే మూవీ ఇంక ఇట్లా వెళ్ళిపోయి మూవీ అంటే రక్తం కోసుకునేది అట్లాంటి ఫీలింగ్ లేదు కానీ బట్ ఐ వాచ్ మూవీస్ ఇప్పుడు అంత చిన్నప్పుడు ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు లేదు. జై బాలయ్య ఫ్యాన్ మూమెంట్ ఒకటి చెప్పండి భరణ్ గారు. చిన్నప్పటి నుంచి దీప్తి గారు బాలకృష్ణ అభిమానిని. అది కూడా ఎందుకనంటే చిన్నప్పటి నుంచి తెలియదు, చిరంజీవి గారు అభిమానులు ఎక్కువ ఉండేవాళ్ళు. మనం ఖచ్చితంగా ఆపోజిట్ ఉండాలి. ఒక 20 మంది 30 మంది అటు ఉంటే నేను ఒక్కని ఇటు ఉండాలి అనేటటువంటి ఒక ఏదో తెలియని ఒక మూర్ఖత్వము మరి ఏమన్నా అనుకోండి మీరు. అట్లా స్టార్ట్ అయింది. ఆయన మూవీస్ చూస్తా, మేము రాయలసీమ కదా, అంటే రాయలసీమ అంటే కొంచెం ఆ రఫ్నెస్ ఉంటుంది. ఆ మూవీస్ అప్పట్లో ఆయనవన్నీ ఆ టైప్ ఆఫ్ మూవీస్ రావడము, ఆయన మేనరిజం కానీ ఆయన యాక్షన్స్ కానీ ఇట్లా కొంచెం బాగా అట్రాక్ట్ అయిపోయాను. సో అట్లా చిన్నప్పటి నుంచి బాలకృష్ణ అభిమాని నేను. నాకు ఇప్పటికీ గుర్తు చెన్నకేశవరెడ్డి మూవీ వచ్చింది. చెన్నకేశవరెడ్డి మూవీ వచ్చినప్పుడు నన్ను వెళ్ళలేకపోయాను. మా అన్న వాళ్ళు తీసుకుపోలేదు అప్పుడు. ఇంకా నేను లైక్ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ ఉంటాను. మా అన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి సొంత మూవీ, అప్పుడు వాళ్ళంతా కొంచెం టీనేజ్. ఆ సొంత మూవీ మంచి అప్పట్లో చాలా మంచి యూత్ మూవీ కదా. మా ఊర్లో 2 థియేటర్స్ ఉండేవి, అన్నపూర్ణ, మినీ అన్నపూర్ణ అని. అటువైపు సొంతం ఆడుతుంది, ఇటువైపు చెన్నకేశ్వరరెడ్డి. దాంట్లోకి తీసుకుపోయినారు. దాంట్లో తీసుకుపోయినాక నాకు ఆగటం లేదు. మన బాలయ్య సినిమా పక్కనుంటే మనమేంది ఈ సినిమా, మనకు అక్కడ కొడితే లేచిపోతున్నాయి ఇదంతా ఉన్నింది మైండ్లో. ఇక్కడంతా ఏదో అంతా ఇది మనకు ఎక్కల. ఇంటర్వెల్ తర్వాత నేను పరిగెత్తుకుంటూ వచ్చి ఈ థియేటర్లోకి వెళ్ళిపోయాను. కరెక్ట్ వెళ్ళిపోగానే ఒక 2-3 మినిట్స్ గ్యాప్లో సత్యరెడ్డి సీను. ఇంకా నేను ఇట్లా నిలబడుకున్నా, ఆడేమో సత్తిరెడ్డి అనగానే సుమోలు పైకి లేస్తున్నాయి. ఇంకా నేను విజిల్ వేసుకుంటా అరుచుకుంటా. వస్తుంది వేయండి ఒకసారి, ఇంకొకసారి విజిల్ వేసుకుంటా అరుచుకుంటా. అసలు అది ఇంకా మునిగిపోయిన సినిమాలో. సో అట్లా ఒక చిన్నప్పుడు బాలయ్య అంటే అదొక పిచ్చి. బాలయ్య అంటే ఒక ఎమోషన్ చిన్నప్పుడు. యాక్చువల్లీ భరణ్ గారు మీ ఇంటర్వ్యూస్లో చాలా స్ట్రగుల్, ఒక పొజిషన్కి రావడానికి మీ వెనకాల హార్డ్ వర్క్ ఇదంతా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది కదా. సో ఒక ఫన్నీ నోట్తో సరదాగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామన్న ఇంటెన్షన్తో కొంచెం మీ పర్సనల్ స్పేస్లోకి ఈ రకంగా డైవ్ ఇన్ అయ్యాం టు గెట్ బ్యాక్ ఇన్ టు అవర్ రెగ్యులర్ స్టైల్. సో 2019లో ఒక ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేశాను. ఫుడ్ ట్రక్తో స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇట్లా ఇబ్బందులు పడిన తర్వాత 2021 ఆఫ్టర్ 21 నవంబర్ ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ స్మూత్ అవ్వడం మొదలైంది. అక్కడ నుంచి స్లోగా గ్రో అయ్యాము. సో ప్రజలు కూడా బాగా మమ్మల్ని ఆదరించినారు. నిజాయితీగా ఎంత మేము ఎఫర్ట్ పెట్టగలుగుతాం అంత ఎఫర్ట్ పెట్టి మంచి ఫుడ్ అందించాలి, మంచి టేస్టీగా. అండ్ మా రాయలసీమ పేరు బాగా నిలబడాలి, మా ఊరు పేరు నిలబడాలి అనే ఒక థాట్ ప్రాసెస్తో అక్కడ ఒక మంచి ఫుడ్ ఉంది, అది మనం ఇక్కడ అందించాలి అనే ఒక కాన్సెప్ట్లో మనం ఇది స్టార్ట్ చేసాం. సో నౌ వీఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్గా నాకు డౌట్ అదే అండి, అంత ప్రాపర్ రాయలసీమ బిడ్డ అయినటువంటి మీరు పంచకట్టు దోశ అనే ఒక ఫుడ్ స్టార్టప్ని హైదరాబాద్ వచ్చి ఎందుకు స్టార్ట్ చేశారు? వై నాట్ ఇన్ రాయలసీమ? అంటే బేసికలీ నీడ్ ఇక్కడ ఉంది మేడం. మా ఊర్లో సో ప్రతి వీధిలోనూ నీకు ఇదే దోశలు, ఇవే ఫుడ్డు, ఇది అవైలబుల్ ఉంది. సో మీరు ఏ ఊరికైనా పోండి, ప్రొద్దుటూరు పోండి, తాడపత్రికి రండి, కదిరి పోండి, కర్నూలు పోండి, కడప పోండి, చిత్తూరుకు పోండి, ఎక్కడికన్నా పోండి. పోతే అక్కడ నేటివ్గా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు ఆ దోశలు ప్రిపేర్ చేయడం కానీ ఇడ్లీ ప్రిపేర్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్కి వచ్చే వరకు అంతా ఇక్కడ మైగ్రెంట్స్ నాలాగే అందరూ ఇక్కడ ఉద్యోగరీత్యా కావచ్చు, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసమని కావచ్చు, వేరియస్ రీజన్స్, బిజినెస్ పర్పస్ కావచ్చు, వేరియస్ రీజన్స్తో ఇక్కడికి వస్తారు. ఇక్కడ మిస్ అవుతా ఉన్నాం. సో ఇక్కడ ఆ ఫుడ్ దొరకట్లేదు. సో ఇంత పెద్ద సిటీ
ఆల్మోస్ట్ ఒక 1.2 crores పాపులేషన్ ఉన్న సిటీ. ఇంత పెద్ద సిటీలో ఒక మంచి అటువంటి ఫుడ్ అందించగలిగేది ఇక్కడ ఇంత స్కోప్ ఉంది, ఇక్కడ లేదు. సో అక్కడ నుంచి మొదలైంది నాకు. నేను ముందు కూడా నేను ఇక్కడ వర్క్ చేస్తున్న టైంలో నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండింది నాలో. అరే మంచి మన దోశలే దొరకడం లేదే, మన మన చట్నీ, మన చెనిక్కాయలు, మంచి చెనిక్కాయల చట్నీ మంది దొరకడం లేదే అనే ఫీలింగ్ ఉండింది. సో అంటే నాకు అట్లా ఉన్నప్పుడు నాలాగొచ్చిన అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ పాయింట్ స్టార్ట్ చేయడానికి ట్రిగరింగ్ పాయింట్ బీటెక్ చదివి ఒక మంచి జాబ్ చేస్తూ హాయిగా ఉండే జీవితంలో జాబ్ మానేసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసి 20 lakhs నష్టపోయి తిరిగి మళ్ళీ సెకండ్ టైం బిజినెస్ అదే పంచకట్ట దోశ స్టార్ట్ చేసి అది కూడా ఫ్లాప్ అయ్యాక మళ్ళీ థర్డ్ టైం యూ వేర్ లైక్ అ మ్యాసివ్ హిట్. ఆ సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ క్రక్స్ ఉన్నప్పుడు మీ స్థలం ఒకటి అమ్మేశారు అని ఎక్కడో చెప్పారు మీరు. అవును, అది ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం ట్రక్ తీసేసినప్పటికే అప్పుడు ఇంకా కోవిడ్ టైం వచ్చేసింది. ఆ సెకండ్ టైం స్టార్ట్ అయిన తర్వాత అంటే ట్రక్ తీసేసాము, మళ్ళీ రీస్టార్ట్ చేసాము. ఆ కోవిడ్ టైంలో ఏమైందనంటే ఇంకా భయపడిపోయాను. ఇప్పుడు నేను కొంత అమౌంట్ బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి కట్టాను, దానికి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పడతా ఉంది. ఆ ఇంట్రెస్ట్ నెత్తికి చుట్టుకుంటుంది అనే భయంతో నాకు ఒక స్థలం ఉంటే అది అమ్మేశాను. నేను అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి కట్టేసుకున్నాను, అప్పు కట్టేసిన. ఫస్ట్ అప్పు క్లియర్ అయిపోయి మనం జీరోలో ఉంటే ప్రశాంతంగా మన పని చేయొచ్చు. లేదు ఎవ్రీ మంత్ నీకు నెగిటివ్ ట్యాగ్ తగులుతా పోతా ఉందంటే నువ్వు చేయాల్సిన పని కూడా చేయలేవు. సో ఆ ఫినాన్షియల్ ప్రెషర్ అనేది నాకు ఉండకూడదని చెప్పి అది క్లియర్ చేసేసుకున్నాను. క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాను. దాని తర్వాత మళ్ళీ మళ్ళీ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత ఒక 6 to 8 months బిజినెస్ లేదు, చాలా స్ట్రగుల్ అయినాము. దాని తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చాము. ఒక 2 times సేమ్ కాన్సెప్ట్ మీద ఫెయిల్ అయ్యాక థర్డ్ టైం కూడా అదే కాన్సెప్ట్ మీద స్టాండ్ అవ్వడానికి ఆ టైంలో వాట్ వాజ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండి? ఎస్, ఇవాళ కాకపోతే రేపైనా నేను సక్సీడ్ అవుతాను అన్న ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే బేసికల్లీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఫెయిల్ కాలేదు. బికాజ్ మీరు చూస్తే కాన్సెప్ట్ అనేది జస్ట్ లైక్ ఊరికి అట్లా 1 dayలో పెట్టింది కాదు. ఆ కాన్సెప్ట్ పెట్టడానికి ఒక కాన్సెప్ట్ని నేను కాన్సెప్ట్స్లో చేసుకున్నప్పుడు దాన్ని రియాలిటీలోకి తీసుకొని రావడానికి నాకు ఆల్మోస్ట్ 3 years టైం పట్టింది. అంటే ఏంటి అంత కష్టం, ఎక్కడ పడ్డారు? 2016-17 నుంచి నా మైండ్లో ఇదే నడుస్తూ ఉంది. ఐ హ్యావ్ టు స్టార్ట్, నేను స్టార్ట్ చేయాలి. ఒక మంచి ఫుడ్ ఉంది, ఇక్కడ గ్రౌండ్లోకి తీసుకురావాలి, ఇక్కడ నేను బిల్డ్ చేయాలి. ఈ హోల్ జర్నీలో నేను ఆ బేసిక్స్ తెలుసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. బేసిక్స్ లైక్ ఇప్పుడు ఆ దోశకి ఎందుకు టేస్ట్ వస్తూ ఉంది. దోశ అనగానే మీకు దోశ, నాకు దోశ. మరి నేను ఇచ్చే దోశకు మీరు ఒకవేళ మీరు కూడా ఇదే దీంట్లో ఉన్నారు, మీరు ఇచ్చే దోశకు డిఫరెన్స్ ఏంటి? ఆ టేస్ట్ ఎందుకు వస్తూ ఉంది? వేరే ఊర్లలో వేరే స్టైల్లో ఉన్న దోశలకి ఎందుకు ఈ టేస్ట్ రావట్లేదు? సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్, నాట్ జస్ట్ వన్, ఎవ్రీ సింగిల్ డే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆ టేస్ట్ మీద కానీ ఆ క్వాలిటీ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను.